హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లోయలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. సో మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఎంతో మంది గొప్ప గొప్ప మహానుభావులు చదివిన విద్యా సంస్థలు. సో ఇప్పుడు మనతో ఒక స్టూడెంట్ ఉన్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన ఏపీ ఇంటర్మీడియట్ రిజల్ట్లో ఎంఈసీ గ్రూప్లో టౌన్ ఫస్ట్ వచ్చారనమాట. సో తను టౌన్ ఫస్ట్ రావడానికి ఎలా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యారు, ఎటువంటి కేర్ తీసుకున్నారు, ఇలా మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. లేట్ చేయకుండా, హాయ్ అన్న. నీ పేరేంటి? నా పేరు అమలా నమ్రత. అమలా నమ్రత. ఏ ఊరు మీది? దర్శి. దర్శి లోకలే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకైతే కంగ్రాచులేషన్స్. సో టౌన్ ఫస్ట్ వచ్చినందుకు ఎంఈసీ థ్యాంక్ యూ గ్రూప్ లో. అన్న. సో ఎలా అనిపిస్తుంది నీకు టౌన్ ఫస్ట్ అన్న పేరు వినగానే? చాలా హ్యాపీగా ఉంది. పేరెంట్స్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, ఫ్రెండ్స్, ఓకే. మా టీచర్స్, మా ప్రిన్సిపల్ ఓ, అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. హ్యాపీగా ఫీల్ అయ్యారు. నీ స్మైల్ చూస్తుంటేనే అర్థమవుతుంది అందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అని చెప్పేసి. సో అయితే ఎందుకని ఇప్పుడు ప్రెసెంట్ కాంపిటేటివ్ ఫీల్డ్లో అందరూ ఎంపీసీ తీసుకొని ఇంజనీరింగ్ వైపు వెళ్దాం, బీటెక్ చేద్దాం అనుకుంటారు. చాలా మంది బైపీసీ తీసుకొని ఎంబీబీఎస్ డాక్టర్స్ అవుదాం అనుకుంటారు. నువ్వెందుకని రెండు కాకుండా ఇలా ఎంఈసీ వైపు డిఫరెంట్గా వచ్చావు? నాకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్. మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్. ఎకనామిక్స్, కామర్స్ కూడా అలానే ఇంట్రెస్ట్ గా ఉంది. ఓకే. అంటే ఎంపీసీ సిఈసీ రెండు మిక్సప్ చేసి ఎంఈసీలో జాయిన్ అయిపోయావా? ఓకే. సో ఓకే, అంటే నువ్వు ప్రీవియస్గా ఎక్కడ చదువుకున్నావు? నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. 6th to 10th అక్కడే ఓకే. తెల్లవాడలో చదువుకున్నాను. ఓకే. నీకు పర్టికులర్గా 9th క్లాస్లోనే జ్ఞానోదయం అవడానికి రీజన్ ఏంటి? అంటే ఫస్ట్ 10th మీద ఉంటది అందరికి, 10th లో ఇన్ని మార్క్స్ రావాలి అని. మా పేరెంట్స్ కూడా వాళ్ళ ఫేస్ లో హ్యాపీనెస్ చూడాలంటే ఫస్ట్ నా మార్క్సే. నేను ఎంత బాగా చదివి మార్క్స్ తెచ్చుకుంటానో వాళ్ళ ఫేస్ లో హ్యాపీనెస్ అలా చూడాలనిపిస్తుంది. ఓకే. ఎంఈసీలో జాయిన్ అయిన తర్వాత, అవును ఎంపీసీలో కూడా మ్యాథ్స్ ఉంటుంది కదా, నువ్వు ఎందుకని ఎంపీసీ తీసుకోలేదు? నాకు చార్టెడ్ అకౌంట్ బ్యాంకుకి వెళ్ళాలని ఉంది, అందుకని ఎంఈసీ తీసుకున్నాను. ఓకే. అంటే నీకు ఫైనాన్స్, బిజినెస్ కెరీర్ లో సెటిల్ అవ్వాలని ఉంది కాబట్టి ఎంఈసీ తీసుకున్నావు. తర్వాత అక్కకి చెప్పాను, అక్క ఎంఈసీ స్టూడెంటే, ఓకే. తనకి చెప్తే సరే తీసుకో అనింది. ఓకే. అలా అని తీసుకున్నావు. సో ఎంఈసీ అంటే మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్. సో మూడు కూడా కొంచెం టఫ్ సబ్జెక్ట్లే. ఎలా మెయింటైన్ చేసావు? నేను స్టడీస్ పరంగా చూసుకుంటే అంటే టైం ఇంత అవర్ మ్యాథ్స్, 1 అవర్ ఎకనామిక్స్, కామర్స్ అని అలా చూసుకొని చదువుకునేదాన్ని. ఓకే. అంటే లైక్ టైం మెయింటెనెన్స్ బాగా చేసావు అనమాట. సో అంటే ఎందుకని నువ్వు ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఇన్ని కాలేజెస్ ఉంటే ఓన్లీ లయోలాకి మాత్రమే చూస్ చేసుకున్నావు? లయోలా కాలేజ్ అంటే గర్ల్స్ పరంగా చాలా సెక్యూరిటీగా ఉంటది. లయోలా అంటేనే డిసిప్లైన్ చాలా బాగుంటది. ఓకే. లోయలా అంటే డిసిప్లిన్, డిసిప్లిన్ అంటే లోయలా. బిస్కెట్ వేస్తున్నావా లోయలా వాళ్ళకి? లేదన్నా. లేదు. అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా అసలు నేను టౌన్ ఫస్ట్ వస్తాను, టౌన్ ఫస్ట్ వచ్చేలాగా నేను చదువుతాను అట్లా అని? టౌన్ ఫస్ట్ వస్తాదని పక్కన పెట్టుకుంటే నాకు అన్ని మార్క్స్ వస్తాయి ఖచ్చితంగా అని నాకు తెలుసు. ఓ ఓకే. టౌన్ ఫస్ట్ అనేది ప్లస్ పాయింట్ అయింది. అది నీకు ప్లస్ పాయింట్ అయింది. అంటే జనరల్ గా నువ్వు ఎంత స్కోర్ చేస్తానని నువ్వు అనుకున్నావు? నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను నా మార్క్స్ గురించి. ఓకే. తర్వాత మార్క్స్ తగ్గాయి అనిపించింది. ఓకే. అయినా ఫీల్ అవ్వలేదు. ఫస్ట్ ఇయర్ సరే ఒక మిస్టేక్ అయింది, సెకండ్ ఇయర్ లో ఇంకా అలాంటి మిస్టేక్ చేయకూడదు అనుకుంటున్నాను. ఓకే. సో మొత్తానికి అటు ఇటుగా నీకు మంచి స్కోర్ వచ్చినా కూడా టౌన్ ఫస్ట్ ప్లస్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఎంఈసీలో మ్యాథ్స్ ఎక్కువ క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది, కామర్స్ మీకేదో తర్వాత అకౌంట్స్ ఉంటాయి, ఎకనామిక్స్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. 3 డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఎలాగా నువ్వు ప్రాక్టీస్ చేసావు? మా టీచర్స్ అందరూ ఎక్స్పీరియన్స్ టీచర్సే. వాళ్ళు చెప్తుంటే క్లాస్ లో వినాలి అనిపిస్తుంటది. మేము డౌట్స్ వేసినా కూడా మళ్ళీ సార్ వాళ్ళు మాకు క్లారిఫై ఇచ్చి మళ్ళీ లెసన్స్ చెప్పేవాళ్ళు. అలాగా మళ్ళీ మాకు ప్రాక్టీస్ ఇస్తా ఉండేవాళ్ళు, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, ఇది ఇలా చదవాలి అని. అలా చదువుకుంటూ వెళ్ళాము. సో నీకు ఎంఈసీ టౌన్ ఫస్ట్ కదా, ఒకసారి నీ స్కోర్ చెప్తావా సబ్జెక్ట్ వైస్? తెలుగు 99, వావ్, ఇంగ్లీష్ 87, మ్యాథ్స్ 75, ఎకనామిక్స్ 94, కామర్స్ 99. ఓ అంటే నీకు ఎకనామిక్స్ లో 90+ అండ్ కామర్స్ లో 95+, అంటే తెలుగు లాంగ్వేజ్ 99. ఓకే. సో మరి నువ్వు ఎట్లాగా ఈ ఎకనామిక్స్ ని తర్వాత ఈ కామర్స్ ని నువ్వు ఎలాగ అంత స్కోర్ కి ప్రిపేర్ అయ్యావు? కామర్స్ పరంగా చూసుకుంటే మాకు అకౌంట్స్ 50 మార్క్స్, థియరీ 50 మార్క్స్ ఉండిద్ది. అకౌంట్ ఫస్ట్ మాకు సార్ అకౌంట్స్ కి ప్రిఫరెన్స్ ఇచ్చారు. అకౌంట్స్ బాగా 50కి 50 వచ్చేలాగున మేము అలా ప్రాక్టీస్ అయ్యాం. టైం మెయింటైన్ చేసాం. 1.5 అవర్ అకౌంట్స్ కి, 1.5 అవర్ థియరీకి. అంటే మీకున్న ఎగ్జామ్ 3 అవర్స్ లో మీరు అలా డివైడ్ చేసుకొని ప్రిపేర్ అయ్యారు? టైం డివైడ్ చేసుకొని ప్రిపేర్ అవుతాం. ఓకే.
అంటే మీకు అకౌంట్స్ ఎట్లాగైనా సరే ఎక్కడో ఒక చిన్న నెంబర్ మిస్ అయితే టోటల్ ప్రాబ్లమ్ మొత్తం డ్యామేజ్ అయిపోద్ది కదా! మరి అంటే మీకు కాలిక్యులేటర్స్ ఎలో చేయరు ఎగ్జామ్ హాల్‌లో. ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ ఎలో ఉండవు. మరి ఎట్లా మెయింటైన్ చేసావు నువ్వు ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది? ఆ ప్రాబ్లమ్స్ అనేది మేము ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అని చెప్తుంటారు. ఓహ్! ఆ! మేము అలాగే మా సార్ వాళ్ళు కూడా అలానే ప్రాక్టీస్ లెసన్ వైస్ హ్మ్. అలాంటి ప్రాబ్లమ్స్ చేస్తూ ఉండేవాళ్ళం. ఓకే. వీక్లీకి టెస్ట్స్ పెడుతుంటారు సార్ వాళ్ళు. ఓకే. అలా ప్రాక్టీస్ అయిపోయింది మాకు. అంటే సో అకౌంట్స్ ప్రాక్టీస్ అప్పుడు నువ్వు ఎటువంటి షార్ట్ కట్స్ ఫాలో మాకు అయ్యావు? ఆర్ట్స్ స్టూడెంట్స్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ 100కి 1s, 10s ప్లేస్‌లో 90 అలా అలా యేసుకుంటూ వెళ్తే అడిషన్ చేయడానికి ఓకే. ఈజీగా ఉండిద్ది. ఓకే. అలా చేసుకుంటూ వెళ్దాం. ఓకే. అంటే మీ సార్ వాళ్ళు ఖచ్చితంగా ఏ రోజు ఆ రోజు పెండింగ్ పెట్టకుండా డే బై డే మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ హ్మ్. వెళ్ళిపోయారనమాట. సో మరి థియరీ పార్ట్ ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళు? మేము థియరీ పార్ట్ సారు ఫస్ట్ నుంచి అకౌంట్స్ చెప్పారు. డిసెంబర్ నుంచి థియరీ స్టార్ట్ చేశారు సార్ వాళ్ళు. ఓకే. ఇంగ అప్పటి నుంచి స్టార్ట్ చేసాం మేము కూడా థియరీ. ఓకే. అంటే అకౌంట్ పార్ట్స్ వరకు ఓకే. బాగానే చెప్పు. మరి థియరీ పార్ట్ పెద్దగా ఉంటది కదా! కథలుగా ఉంటది. ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళది? ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ మేమందరం గ్రూప్‌గా కూర్చొని గ్రూప్ స్టడీ చేసి మళ్ళీ ఒకళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ ఉంటే ఈజీ అయిపోతుంది. ఓకే. అప్పుడు మళ్ళీ చూడకుండా రాసుకునేవాళ్ళం. ఓకే. అలా థియరీ పార్ట్ ఈజీ అయిపోతుంది. మాకు సార్ బ్లూ ప్రింట్ చెప్పారు. ఈ ఓకే. లెసన్ నుంచి 8 మార్క్స్, 2 మార్క్స్, 4 మార్క్స్ అని. హ్మ్. అలా సేమ్ ఆ బ్లూ ప్రింట్ ప్రకారమే మేము చదువుకొని ఓకే. టైం మెయింటైన్ చేస్తూ హ్మ్. రాసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. వెళ్తుండేవాళ్ళు. మరి ఎకనామిక్స్ నీకు 94 100 ఔట్ ఆఫ్ 94 గదా! సో, మరి ఎకనామిక్స్‌కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నావు? అంటే ఎకనామిక్స్‌లో ఇంకా చాలా వరకు బిజినెస్ రిలేటెడ్‌గా అండ్ ఎక్కువ కూడా ప్రాఫిట్స్, లాస్‌కి రిలేటెడ్‌గా ఉంటది గదా! అది నువ్వు ఎట్లాగా మెయింటైన్ చేసుకున్నావు? మాకు సార్ వాళ్ళు చెప్తారు. హ్మ్. అంటే లెసన్ చెప్పేటప్పుడు కొన్ని షార్ట్ కట్‌గా హ్మ్. గ్రాఫ్స్ గీయడం హ్మ్. అలాంటివి మేము రన్నింగ్ నోట్స్ పెట్టుకొని రాసుకునేవాళ్ళం. ఓకే. అప్పుడు మెటీరియల్‌లో చూసినమ్మటే ఆ అది టాపిక్ గుర్తొస్తది. గుర్తొస్తుంటది. ఓకే. సార్ చెప్తుంటే మళ్ళీ ఈవినింగ్ స్టడీస్‌లో మళ్ళీ అవే రివిజన్ చేసేవాళ్ళం. ఓకే. అలాగా అంటే మీకు ఖచ్చితంగా ప్రతి టీచర్ మీకు బ్లూ ప్రింట్ ప్రకారమే సిలబస్ ఫినిష్ చేశారు. హ్మ్. బ్లూ ప్రింట్ ప్రకారం మీరు చదివారు. అంటే మీ సార్ వాళ్ళు ఎప్పుడు కూడా చెప్పలేదా? ఒక చాప్టర్ ఉంటది. అది కొంచెం నెగ్లెక్ట్ చేయండి. ప్రిపేర్ అవ్వకపోయినా పర్లేదు. లేదంటే కొన్ని కొన్ని క్వెషన్స్ ఉంటాయి. వాటిని ప్రిపేర్ అవ్వకపోయినా పర్లేదు. అలా ఏమన్నా చెప్పేవాళ్ళా? అలా చెప్పేవాళ్ళు కాదు. ఎందుకంటే అన్నీ చదువుకోమని చెప్పేవాళ్ళు. మాది సిలబస్ చేంజ్ అవ్వడం వల్ల సార్ వాళ్ళు కూడా ఓకే. అంటే మీకు ఈ ఇయర్ సిలబస్ చేంజ్ అయింది కాబట్టి సో మీరు మొత్తం ప్రిపేర్ అయ్యారు. హ్మ్. ఓకే. సో మరి మ్యాథ్స్ నీకు 100కి 75 ఇక్కడ ఎందుకని నువ్వు కొంచెం నేను మ్యాథ్స్ కొంచెం నెగ్లెక్ట్ చేశాను. బాగా స్టడీస్‌లో గూడా ఓకే. ఎక్కువ కామర్స్, ఎకనామిక్సే చదువుకునేదాన్ని. ఓకే. ఎందుకంటే నీకు ఆ సబ్జెక్ట్స్ బాగా ఇంట్రెస్ట్ కాబట్టా? అహా! మా ఫ్రెండ్స్ గూడా వాళ్ళ స్టడీస్, మాకు స్టడీస్ టైమ్ టేబుల్ ఒకటే. ఓకే. వాళ్ళకి అవుంటాయి. నాకు మ్యాథ్స్ ఉండిద్ది. ఓకే. కాకపోతే వాళ్ళు అవి చేస్తుంటారు. నేను గూడా మ్యాథ్స్ చేయకుండా వాళ్ళు అది చేస్తున్నారని నేను గూడా అదే చేసేదాన్ని. ఓకే. సో, అక్కడ నీకు మిస్టేక్ జరిగిపోయింది. ఓకే. సో, మరి ఇప్పుడు తెలుగు 99 అంటే చాలా టఫ్. అంత ఈజీగా ఎవరికీ రాదు. సో, మరి అందులో గ్రామర్ కూడా బాగా ఎ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళం. ఎంత ప్రాక్టీస్ చేసినా ఏదో ఒక టైంలో మనం కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాం గదా! సో, మరి నువ్వు అట్లా కన్‌ఫ్యూజ్ అవ్వకుండా అంత క్లియర్ మైండ్‌గా ఎలా ఉన్నావు? అంటే నేను ఎక్కువ బుక్స్ బాగా చూస్తాను కళ్ళతో. ఓకే. కళ్ళతో చూడడం వల్ల మనకి అంటే ఎక్కువ గుర్తుండిపోయిద్ది. కళ్ళతో చూడడం వల్ల ఆ బిట్ కూడా ఓకే. పెట్టొచ్చు కరెక్ట్‌ది. ఓకే. మనకి లేకపోయినా. ఓకే. మళ్ళీ వింటా ఉంటాం. ఓకే. క్లాస్ చెప్పినప్పుడు హ్మ్. జాగ్రత్తగా వింటూ ఉంటారు. సో, నీ రిజల్ట్ చూసాక నీకెలా అనిపించింది? ఎందుకంటే నువ్వు రావటమే బ్యాక్‌గ్రౌండ్ అంతా గవర్నమెంట్ స్కూల్ నుంచొచ్చావు. సో, లయోలా అంటే కొంచెం ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్ లాగా కొంచెం చాలా క్రిటికల్‌గా ఉంటది స్టడీస్ కానీ నువ్వు చెప్పావు డిసిప్లిన్ అంటే లయోలాలో అంటే డిసిప్లిన్ అని. సో, ఎలా అనిపించింది నీకు? నాకు చాలా బాగా అనిపించింది. అంటే 10థ్ వరకు అంటే డే స్కాలర్ నేను. ఓకే. ఇంటి నుంచి స్కూల్ నుంచి ఇల్లు హ్మ్. ఇంకంతే. హ్మ్. ఇంగ హాస్టల్‌కొచ్చాక స్టడీస్. ఫస్ట్ ఓకే. వాళ్ళు స్టడీ. మార్నింగ్, ఈవినింగ్ స్టడీస్. హ్మ్. ఇంక మధ్యలో కాలేజ్ ఓకే. అలా ఉండేది. స్టడీస్‌కి టైం ఎక్కువ ఉండేది. హ్మ్. చదువుకోవడానికి బాగుంది. ఓకే. సో, నీకది బాగా నచ్చింది. హ్మ్. సో, మరి మీ హాస్టల్‌లో మీ వార్డెన్స్ కానీ, మీ ప్రిన్సిపల్ గాని మీకు ఎలా కేర్ తీసుకునేవాళ్ళు? మా వార్డెన్స్ చాలా కేర్ తీసుకునేవాళ్ళు. హ్మ్. ఎవరైనా సిక్ వాళ్ళున్నా గానీ ఎనీ టైమ్ అది నైట్ అయినా సరే హెల్త్ అప్పుడే హాస్పిటల్‌కి తీసుకెళ్ళి చెక్ చేపిచ్చేవాళ్ళు. ఓకే. ఏమన్నా వైరల్ ఫీవర్ సీజన్స్ అప్పుడైతే మా ప్రిన్సిపల్ బీట్రూట్ జ్యూస్, క్యారట్ జ్యూస్ అని ఓహ్! బ్లడ్ బ్లడ్ బాగా వచ్చే బాగా ఫ్రూట్స్. అలాంటి జ్యూస్ వీక్లీ 1 వన్స్. ఓకే. అంటే మాకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 2 అవర్స్ రెస్ట్‌కి ఓకే. ఇస్తారు. ఓకే.
తర్వాత మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ పెట్టేవాళ్ళు. ఓ బాయిల్డ్ ఎగ్, ఓ గుగ్గుళ్ళు, ప్రోటీన్ ఇంకా అన్ని ప్రోటీన్స్‌వి పెడుతూ ఉంటారు ఓకే ఎగ్జామ్స్ టైమ్‌లో. ఓకే. సో మరి మీ టీచర్స్ సిలబస్ ప్రిపరేషన్ కానీ లేదంటే లెసన్స్ చెప్పడం కానీ ఎలా ఉండేది? మాకు టీచర్స్ బ్లూ ప్రింట్ ప్రకారం చదువుకోమని చెప్పేవాళ్ళు. ఓ బ్లూ ప్రింట్ ప్రకారం. టైమ్ టు టైమ్ ఈ మంత్‌లో ఈ లెసన్ అయిపోవాలంటే ఇంకా ఆ మంత్‌లో లెసన్ అయిపోవాలి. మళ్ళీ దాన్ని రివిజన్ చేయాలి. పెండింగ్ అయితే అసలు ఉంచొద్దని చెప్తారు. ఓకే. అంటే మీరు కూడా టీచర్స్‌తో పాటు బ్లూ ప్రింట్ ప్రకారమే చదువుకుంటూ వెళ్తూ చదువుకుంటూ ఉంటాం. వెళ్ళిపోయేవాళ్ళు. సో మరి మీకు గేమ్స్ కండక్ట్ చేయడం కానీ ఎప్పుడు స్టడీ అయినా గేమ్స్ మీద కూడా ఏమైనా ఇంట్రెస్ట్? గేమ్స్ కూడా గర్ల్స్‌కైతే కబడ్డీ, ఓకే. బయటికి కూడా తీసుకెళ్తారు. అంటే బయట ఔట్ సైడ్. కాంపిటీషన్స్‌కి ఓకే. ప్రైజెస్ కూడా వచ్చాయి. ఆ గేమ్స్ ఆడటం వల్ల కూడా మీకు కొంచెం స్ట్రెస్ అనేది రిలీఫ్ అయిపోతూ హ్మ్. ఉంటది. సో మరి అంటే ఇప్పుడు జనరల్‌గా చాలా చోట్ల ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్‌తో, పేరెంట్స్‌తో మాట్లాడుతుంటారు. అలా మీ ప్రిన్సిపల్ ఏమన్నా కమ్యూనికేట్ అయ్యేవాళ్ళా? మాకు యూనిట్ టెస్ట్‌లు, హోమ్ సిక్ హాలిడేస్ అప్పుడు హ్మ్. ఖచ్చితంగా పేరెంట్స్ వస్తారు తీసుకెళ్ళడానికి. ఓకే. అప్పుడు ఇంకా ఖచ్చితంగా ప్రిన్సిపల్‌ని కలిసే వెళ్ళాలి. ఓకే. ఇంగప్పుడు వెళ్ళినప్పుడు ప్రిన్సిపల్ మార్క్స్ చూసి చెప్తారు. హ్మ్. ఇంకా ఏమన్నా మార్క్స్ తగ్గుంటే ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పి ఓకే. ప్రతి పేరెంట్‌కి చెప్పి పంపించేవాళ్ళు. సో మరి నీ ఫ్రెండ్‌తో ఎక్కువ ఇలా డిస్కషన్స్ ఏమైనా చేస్తుంటావా స్టడీస్ పరంగా? మేమెక్కువ చదివిన దానికన్నా ఒకళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల ఇంకా బాగా గుర్తుంది. ఒక్కళ్ళకన్నా ఇద్దరు ముగ్గురికి చెప్పిన దాని వల్ల కూడా మనకెక్కువ గుర్తుండిపోతది. అలా అని ఎవరు చెప్పారు నీకు? అలా మ్యాథ్స్‌లో అయితే ఇంగ అలానే. ఓకే. అంటే మ్యాథ్స్ అంటే కాలిక్యులేషన్ పార్ట్ ఆ! కాబట్టి ఎక్కువ అలా చేసుకుంటారు. మిగతా థియరీ పార్ట్ కూడా అలాగే ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతారా? హ్మ్. గ్రూప్ డిస్కషన్ ఎక్కువ? ఆ! ఓకే. సో మరి లోయోలాలో నీకు బాగా ఏం నచ్చింది? అంటే స్టడీస్ బాగా నచ్చిందా? లేదంటే డిసిప్లిన్ బాగా నచ్చిందా? లేదంటే ఫ్రెండ్లీ నేచర్ బాగా నచ్చిందా? ఆ 3 ఉన్నాయి గాబట్టే లయోలా అని పేరొచ్చింది. ఓహ్! బిస్కెట్‌ల మీద బిస్కెట్‌లు. ఈ ఇంటర్వ్యూ ఎవరు చూస్తారో తెలీదు గానీ మొత్తానికి లోయోలా అనే బ్రాండ్‌కి నువ్వు బిస్కెట్‌లేసేస్తున్నావు. ఇట్స్ ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్‌గా స్టడీస్ పరంగా బావుంటదన్నావు. నిజంగా నీ హార్ట్‌ఫుల్‌గా చెప్పు. మీ టీచర్స్‌లో గాని, మీ ప్రిన్సిపల్‌లో గాని, మీ వార్డెన్ గాని ఎవ్వరు కూడా ఎటువంటి పార్షియాలిటీ అనేది స్టూడెంట్‌కి చూపించకుండా అంతా ఫ్రెండ్లీగానే సపోర్టివ్‌గా ఉన్నారా? హ్మ్. నిజమా? నిజం. మా టీచర్స్ అందరూ చాలా క్లాస్ టైమ్‌లో ఎలా ఉండాలో వాళ్ళు అలానే ట్రీట్ చేస్తారు. అలానే జేస్తారు. మళ్ళీ ఇంగ బయటికొచ్చినప్పుడు మళ్ళీ అందరూ మా ప్రిన్సిపల్ గూడా అంతే. ఓకే. కాలేజ్‌లో ఉన్నప్పుడు ఎలా ఉండాలో అలానే ఉంటారు. హ్మ్. మళ్ళీ హాస్టల్స్‌కి చెకింగ్ వచ్చినప్పుడు హ్మ్. మాతో ఎలా ఉండాలో అలానే అలానే మాట్లాడతారు. ఉంటారు. అంటే మీ పేరెంట్స్ ఎక్కువ కమ్యూనికేట్ అవుతూ ఉంటారు. హ్మ్. ఓకే. ఇంగ్లీష్‌లో నీకు 85 ప్లస్ వచ్చాయి గదా! ఎందుకని ఇంగ్లీష్‌లో అంత తక్కువ? ఇంగ్లీష్‌లో నేను యాంటేషన్స్ ఉంటాయి. ఓకే. గ్రామర్ ఉంటది. ఓకే. యాంటేషన్‌కి చాలా టైం ఓకే. ఉంటది. ఓకే. అవునవును. అలా చేయడం వల్ల గ్రామర్‌లో కొంచెం మార్క్స్ తగ్గాయి. ఓకే. అక్కడ నువ్వు అనుకోకుండా మిస్టేక్స్ హ్మ్. చేసావు. సో, అయితే నెక్స్ట్ ఇయర్‌కి నువ్వు కొంచెం జాగ్రత్త పడతావన్నమాట అయితే. విన్నారు గదా! లయోలా గురించి చాలా వరకైతే బిస్కెట్‌లేస్తూనే ఉంది. బట్ ఏదేమైనా ఫస్ట్ ఇయర్‌లో తన టీచర్స్, అలాగే ప్రిన్సిపల్, హాస్టల్ వార్డెన్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ గూడా చాలా సపోర్ట్ చేశారు. అండ్ టీచర్స్ ముఖ్యంగా చాలా దగ్గరగా ఉండి బ్లూ ప్రింట్ ప్రకారం ప్రిపేర్ చేపించడం వల్లే రిపీటెడ్‌గా టెస్టులు రాయటం వల్లే నాకింత సక్సెస్‌గా ఇంత మంచి మార్కులు వచ్చాయని చెప్పేసి తను చెప్తుంది. అంతే కాకుండా లోయోలా అంటేనే గర్ల్స్‌కి సెక్యూరిటీ, డిసిప్లిన్ ఉంటుంది కాబట్టి సో, అది కూడా మనకు తెలుసు కాబట్టి సో, మరి సెకండ్ ఇయర్‌కి ఇంకా మంచి స్కోర్ తెచ్చుకుంటా అని చెప్పి తను చెప్తుంది కాబట్టి, సో, మరి తను సెకండ్ ఇయర్‌లో ఇంకా మంచి స్కోర్ తెచ్చుకొని, నెక్స్ట్ టైమ్ గూడా టౌన్ ఫస్ట్ ఇంకా ఎక్కువ రావాలని చెప్పేసి కోరుకుంటూ, సో, ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.